హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జనరల్ స్టడీస్లో ఇప్పుడు మనకి గ్రూప్స్ నోటిఫికేషన్స్ పడ్డాయి. జనరల్ స్టడీస్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్, పాలిటీ అన్నిటి నుండి క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. వీటి మీద మనం పట్టు సాధిస్తే జనరల్ స్టడీస్ సంబంధించి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లు వచ్చినా కానీ సింపుల్గా రాసేయచ్చు. మోడల్ క్వశ్చన్స్. పాల వంశంలో అత్యంత సమర్థవంతమైన పాలకుడు ఎవరు? పాల వంశంలో అత్యంత సమర్థవంతమైన పాలకుడు ఎవరు? ఆన్సర్ దేవపాల. దేవపాల. పాల వంశంలో అత్యంత సమర్థవంతమైన పాలకుడు ఎవరు? దేవపాల. నెక్స్ట్, ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఒక వాహకం యొక్క వాహకత్వంలో జరిగే మార్పు. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఒక వాహకం యొక్క వాహకత్వంలో జరిగే మార్పు, వాహకత్వం అనేది తగ్గును. కింది వాటిలో ఏది డయాయస్కాంత పదార్థం కాదు? అయస్కాంత పదార్థం అంటే ఏంటంటే అయస్కాంతం చే వికర్షింపబడే పదార్థంని డయాయస్కాంత పదార్థం అంటారు. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ గాలి, నీరు, బిస్మాత్, ఇనుము. ఇనుము అనేది అయస్కాంతం చే ఆకర్షింపబడుతుంది. సో ఇనుము అనేది డయాయస్కాంత పదార్థం కాదు. మెట్ట సాగు కింద పండే మొక్కలను ఏమని పేర్కొంటారు? మెట్ట సాగు కింద పండే మొక్కలను ఏమని పేర్కొంటారు? ఆన్సర్ సమోద్బీజము. సమోద్బీజము. ఆన్సర్ సమోద్బీజము. నెక్స్ట్, హైడ్రోజన్ పరమాణువు న్యూక్లియస్ దేన్ని కలిగి ఉంటుంది? ఆన్సర్ ఒక ప్రోటాన్, ఒక న్యూట్రాన్. 1 ప్రోటాన్ ప్లస్ 1 న్యూట్రాన్. హైడ్రోజన్ పరమాణువు న్యూక్లియస్ దేన్ని కలిగి ఉంటుంది? ఒక ప్రోటాన్, ఒక న్యూట్రాన్. నెక్స్ట్, అయస్కాంతీకరణకు యూనిట్లు. అయస్కాంతీకరణ ప్రమాణం ఆంగ్స్ట్రామ్ ఫర్ మీటర్. నెక్స్ట్, సంపూర్ణ ప్రోటీన్ ఏది? ఆప్షన్స్ మాంసం, పాలు, గుడ్డు, ఇవన్నీ. సో ఇవన్నీ ఇస్ ద ఆన్సర్. మాంసం సంపూర్ణ ప్రోటీన్. మాంసం, పాలు, గుడ్డు. మనకి ఒక్కోసారి ఏం చేస్తాడంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇచ్చి సంపూర్ణ ప్రోటీన్ ఏది అంటాడు, లేకుంటే 3 ఇస్తాడు. సో ఈ 3 సంపూర్ణ ప్రోటీన్ కలిగి ఉంటాయి: మాంసం, పాలు, గుడ్డు. రక్త ప్రసరణంపై పనిచేయు మందులు ఏవి? ఆప్షన్స్ హృదయ రక్తనాళమయమైనవి, శరీర రక్షక పదార్థములు, విటమిన్లు, హార్మోన్లు. ద ఆన్సర్ ఈస్ హార్మోన్లు. ఆన్సర్ ఈస్ హార్మోన్లు. నెక్స్ట్, 11వ పంచవర్ష ప్రణాళిక కాలము. 11వ పంచవర్ష ప్రణాళిక కాలం వచ్చేసి ఇప్పుడు నడిచేది 12వది. 2012 నుంచి 2016. సో దానికంటే ముందున్నది 2007 టు 2012. 11వ పంచవర్ష ప్రణాళిక కాలం 2007 టు 2012. ఎర్న్ వైల్ యూ లెర్న్ పథకం ఏ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టారు? ఆన్సర్ టూరిజం మంత్రిత్వ శాఖ. ఎర్న్ వైల్ యూ లెర్న్ పథకమును ఏ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది? టూరిజం మంత్రిత్వ శాఖ.
టూరిజం మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, సముద్ర జలంలో రామరామి సరాసరి ఉప్పుదనము ఎంత? 35%. సముద్ర జలంలో రామరామి సరాసరి ఉప్పుదనము ఎంత? 35%. నెక్స్ట్, ఇండియాలో అతిపెద్ద గ్లేసియర్ అనగా సియాచిన్ ఎక్కడ ఉన్నది? ఆప్షన్స్: లడఖ్ శ్రేణి, కారాకోరం శ్రేణి, సులేమాన్ శ్రేణి, హిందూ కుష్ శ్రేణి. ఆన్సర్ ఈస్ కారాకోరం శ్రేణి. కారాకోరం శ్రేణి. కింది వారిలో ఎవరు అప్పటి అసెంబ్లీకి రాజ్యాంగ సలహాదారులుగా పనిచేశారు? రాజ్యాంగ సలహాదారులు ఎవరు పనిచేశారు? ఆప్షన్స్: విపి మేనస్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బిఎన్ రావు, డాక్టర్ సచ్చిదానంద సిన్హా. బిఎన్ రావు అసెంబ్లీకి రాజ్యాంగ సలహాదారులుగా పనిచేశారు. ఆన్సర్ ఈస్ బిఎన్ రావు. నెక్స్ట్ క్వశ్చన్, వాయువు యొక్క పీడనం కొలిచేందుకు ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? పీడనాంతర మాపకము. పీడనాంతర మాపకము. వాయువు యొక్క పీడనం కొలిచేందుకు ఏ పరికరం ఉపయోగిస్తారు? పీడనాంతర మాపకము. విద్యుదయస్కాంత తరంగాలు దేన్ని రవాణా చేస్తాయి? విద్యుదయస్కాంత తరంగాలు శక్తిని రవాణా చేస్తాయి. వాస్కోడిగామా ఇండియాకు ఎప్పుడు వచ్చాడు? వాస్కోడిగామా 1498లో వచ్చాడు. వాస్కోడిగామా ఇండియాకు 1498 సంవత్సరంలో వచ్చాడు. కాపర్ను ఏ అక్షరంతో చూపిస్తారు పీరియాడిక్ టేబుల్లో? సియు. కాపర్ సియు. శ్వాసనాళంకు సమీపంలో గ్రంథి. శ్వాసనాళంకు సమీపం ఉండేది థైరాయిడ్ గ్రంథి. గుర్తుపెట్టుకోండి, థైరాయిడ్ గ్రంథి. శ్వాసనాళంకు దగ్గరగా ఉండే గ్రంథి థైరాయిడ్ గ్రంథి. బాగా పండిన టమాటాకు ఎర్రని రంగు రావడానికి కారణం? టమాటాకు ఎర్రని రంగు రావడానికి కారణం కెరోటినాయిడ్స్. ప్రతి 2 సంవత్సరాలకు ఒకమారు రాజ్యసభలో ఎందరు సభ్యులు పదవి విరమిస్తారు? రాజ్యసభలో ఒక సభ్యుడి యొక్క కాలం వచ్చేసి 6 సంవత్సరాలు. అండ్ 2 సంవత్సరాలకు వచ్చేసి 3/1 మంది రాజీనామా చేస్తారు. 3/1 మంది రాజీనామా చేస్తారు. నెక్స్ట్, కింది వాటిలో త్రిబంధకం కలిగి ఉన్నది? ఆప్షన్స్: I2, F2, N2, Br2. ఆన్సర్ ఈస్ N2, నైట్రోజన్. నెక్స్ట్, కాంటాక్ట్ లెన్సులు దేంతో చేయబడతాయి? లూసైట్. కాంటాక్ట్ లెన్సులు లూసైట్తో తయారు చేయబడతాయి. నల్లరేగడి భూములకు ఇంకొక పేరు చెర్నోజం భూములు. నల్లరేగడి భూములకు ఇంకో పేరు చెర్నోజం భూములు. చెర్నోజం భూములు. భారతీయ పౌరునికి అతని ప్రాథమిక హక్కులపై ఎవరు ఆంక్షలు విధించవచ్చు? సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఒక్కటే ఆంక్షలు విధించవచ్చు.
సుప్రీంకోర్టు. భారతీయ పౌరునికి అతని ప్రాథమిక హక్కులపై ఏది యుక్తమైన ఆంక్షలు విధించవచ్చు? సుప్రీంకోర్టు. పొటాషియం యొక్క ముడి ఖనిజం. పొటాషియం ముడి ఖనిజం వచ్చేసి కార్నాలైట్. పొటాషియం యొక్క ముడి ఖనిజం కార్నాలైట్. నెక్స్ట్, వాతావరణంలోని కింది పేర్కొన్న పొరల్లో ఏది నీటి ఆవిరిని మరియు ధూళి కణాలను కలిగి ఉంటుంది? మనకి వాతావరణంలో ధూళి కణాలు, నీటి ఆవిరి ఉండేది ఎక్కడ? ట్రోపో ఆవరణం. కింద ఫస్ట్ ఉండేది ఏది? ట్రోపో ఆవరణం. ద ఆన్సర్ ఈజ్ ట్రోపో ఆవరణము. ట్రోపో ఆవరణము. బాక్సైట్ యొక్క ముడి ఖనిజము. బాక్సైట్ ముడి ఖనిజము అల్యూమినియం. ఇది రిపీటెడ్ క్వశ్చన్. అల్యూమినియం. బాక్సైట్ యొక్క ముడి ఖనిజం అల్యూమినియం. నెక్స్ట్, ఇండియాలో రెండో అతిపెద్ద నది పరివాహకము ఏది? ఇండియాలో రెండో అతిపెద్ద నది గోదావరి. మొట్టమొదటి వచ్చేసి గంగా. ఏ కండరము అలసట నిరోధిస్తుంది? అలసట నిరోధించే కండరం వచ్చేసి అన్సెప్ట్ కండరము. అన్స్టెప్డ్. అలసట నిరోధించే కండరము అన్సెప్ట్ కండరము. అలసట నిరోధించే కండరం వచ్చేసి అన్సెప్డ్ కండరము. వెలుగు పరావర్తనం చెందినప్పుడు కింది వాటిలో ఏది మార్పు చెందదు? ఆప్షన్స్: పౌనపున్యము, తరంగ దైర్ఘ్యము, కంపన పరిమితి, వేగము. ద ఆన్సర్ ఈజ్ పౌనపున్యము. ట్రాక్ ఫార్మింగ్ దేనితో ముడిపడి ఉంటుంది? కూరగాయలు. ట్రాక్ ఫార్మింగ్ దేనితో ముడిపడి ఉన్నది? కూరగాయలు. బ్లాక్ బాక్స్ ఫ్లైట్ రికార్డర్ను ఎవరు కనిపెట్టారు? బ్లాక్ బాక్స్ ఫ్లైట్ రికార్డర్ను డేవిడ్ వారెన్ కనిపెట్టాడు. డేవిడ్ వారెన్. కింది వారిలో షూటింగ్ క్రీడలో పేరు పొందిన వ్యక్తి ఎవరు? ఆప్షన్స్: శిఖా టండన్, సౌదామిని గవాంకర్, అర్జున్ మురళీధరన్, రెహన్ పొంచా. సౌదామిని గవాంకర్ షూటింగ్ క్రీడలో పేరు పొందినవాడు. నెక్స్ట్, వజ్రంలోని కార్బన్ పరమాణుల మధ్య గల బంధం సమయోజనీయ బంధము. వజ్రంలోని కార్బన్ పరమాణుల మధ్య గల బంధము సమయోజనీయ బంధము. నెక్స్ట్, ఎన్హెచ్ఆర్సి పూర్తి రూపము. ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. మార్ష్ వాయువులో ప్రధానమైనది. మార్ష్ వాయువులో ప్రధానమైనది మీథేన్, CH4. సూపర్సోనిక్ విమానములు ఏ వేగంతో ఎగురుతాయి?
సూపర్ సానిక్ విమానాలు ఏ వేగంతో ఎగురుతాయి? ఆన్సర్ శబ్ద వేగం కంటే ఎక్కువ. శబ్ద వేగం కంటే ఎక్కువ. శబ్ద వేగం కన్నా ఎక్కువ వేగంతో ఎగురుతాయి. కింది ఐరోపా దేశాల్లో ఏ దేశంలో గరిష్ట సంఖ్యలో పనిచేస్తున్న న్యూక్లియర్ రియాక్టర్లు ఉన్నాయి? ఆప్షన్స్ జర్మనీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, నార్వే. ద ఆన్సర్ ఈస్ ఫ్రాన్స్. షెల్ పూర్తి రూపము SAIL స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. కుజునికి సహజమైన ఉపగ్రహం ఏది? ఫోబోస్. కుజునికి సహజమైన ఉపగ్రహం ఫోబోస్. ట్రాన్స్ఫార్మర్ ఏ ప్రక్రియపై పనిచేస్తుంది? ట్రాన్స్ఫార్మర్ అనేది AC ప్రక్రియపై పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాన్స్ఫార్మర్ ఏ ప్రక్రియపై పనిచేస్తుంది? AC. ఓజోన్ తరుగుదలకు ప్రధాన కారణము? ఆప్షన్స్ కార్బన్ డయాక్సైడ్, క్లోరోఫ్లోరోకార్బన్స్, కార్బన్ మోనాక్సైడ్. పై వాటిలో ఏ ఒక్కటి కాదు. ఆన్సర్ ఈస్ క్లోరోఫ్లోరోకార్బన్స్. ఓజోన్ తరుగుదలకు ప్రధాన కారణము క్లోరోఫ్లోరోకార్బన్స్. Thank you for watching. If you have any queries, please drop a comment. Click on like button to support our channel. Thank you.